PMC ప్రేక్షకులకు నమస్కారం. నిత్య సత్యం సాయి తత్వం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. సాయి దివ్య రూపం మనకు ఒక జ్ఞాన సాగరం. సాయి రూపాన్ని తలచిన, నామాన్ని స్మరించిన, సాయి తత్వాన్ని ఒకసారి మననం చేసుకున్న, సాయిబాబా జీవిత చరిత్రని ఒక్కసారి తలుచుకున్నా కూడా ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అయితే ఆ గమనించిన విషయాలను మన జీవితానికి మనం ఏ విధంగా అన్వయం చేసుకోవాలి, బంధాలు అనుబంధాలను స్థిరంగా ఉండటానికి మనం ఏం చెయ్యాలి, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలను వాస్తవంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. గత 34 సంవత్సరాలుగా సాయి సేవలో తరిస్తూ ఎన్నో బృందాలతోటి పాదయాత్రగా షిరిడీకి చేరుకొని, అలాగే సత్సంగాలు నిర్వహించి సాయి నామస్మరణలో, అలాగే సాయి చింతనలో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు మీ అందరికీ సుపరిచితులైన మైనంపాటి ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. మైనంపాటి ప్రసాద్ గారు, అసలు సాయి తత్వాన్ని తెలుసుకునే క్రమంలో బాబా అంటే ఎవరు, అలాగే రూపురేఖలు, సాయి తత్వం, దానికంటే కూడా ముందుగా అసలు మానవ జన్మ ప్రాముఖ్యత, బంధాలు అనుబంధాలు తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఒక్కొక్క విషయము. ఈ బంధాలు అనుబంధాలు అయితే ఈ దుఃఖానికి కారణం ఒక ఇమేజ్, ఒక మనిషి మీద కానీ, ఒక సందర్భం మీద కానీ, ఒక వస్తువు మీద కానీ ఏర్పడిన ఒక ఇమేజ్ దుఃఖానికి కారణమని అంటుంటారు. ఆ క్రియేట్ అయిన ఇమేజ్ని తొలగించుకోవటం ఎలా, దాని గురించి తెలియచేయండి. చాలా ప్రధానమైనటువంటి అంశం కూడా ఇది. ఎందుకంటే నాకు తెలిసి ఇంతకు మించినటువంటి పెద్ద సమస్య మనిషి కంటే ఏం లేదు. కారణం ఏంటంటే మన మనస్సులో ఏర్పడినటువంటి ఆ ఇమేజెస్, అంటే భావాలు. తెలుగులో మనం ఒక భావం అంటే ఒక వ్యక్తి పట్ల ఒక రకమైన భావం, ఒక వస్తువు పట్ల ఒక రకమైన భావం. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, రెండు కూడా ప్రమాదమే. అది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొకసారి మన జాగ్రత్త గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ముందుకెళ్ళే ముందు సైకలాజికల్ అంటే మానసికంగా ఉన్నటువంటి అసలు భావం ఎక్కడి నుంచి వస్తుంది? ఇమేజ్ ఎక్కడ పుడుతున్నది? ఆలోచనలు. ఆలోచన పుట్టుక స్థానం ఎక్కడ? మనస్సు అన్న ఆలోచన అన్న ఒకటే. ఆలోచన సమూహానికి మనస్సు అని పేరు, అంతే కదండి. ఆలోచనలన్నీ తీసేస్తే మనస్సు ఏది లేదు కదా. అంటే మన మనస్సు, మైండ్ అని చెప్తుంటాం. మైండ్ అంటే అది అనేక ఆలోచనలు, ఒక ఆలోచన కానివ్వండి, ఒక ఆలోచన ఎక్కడ ఉండదు. బుద్ధి కర్మానుసారనే అని అంటుంటారు. అది సరే, బుద్ధి అనేది విచక్షణ చేస్తుంది. ఓకే, రెండు డిఫరెంట్ ఫంక్షన్స్, రెండు వేరు పనులు. మనసు ఏం చేస్తుందంటే ఒక ఆలోచన తీసుకుంటుంది. ఆ ఆలోచనకి ఇది మంచా చెడా దానికి ఉండదు, ఇష్టమానే ఉంటుంది. బుద్ధి ఇది మంచిది కాదు అని ఒక విచక్షణ చెప్తూ ఉంటుంది. డెసిషన్ అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. ఇది చేయకూడదు అని చెప్పినా చెయ్యాలని ఉంటే ఎలా చేయాలో ఒక సపోర్టింగ్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తుంది బుద్ధికి. ఎన్ని చెప్పినా వాస్తవంగా ఇది తప్పేమో ఆలోచించు. ఇది ఘర్షణ అండి. ప్రతి మనసులో ఉన్నటువంటి నెవర్ ఎండింగ్ ఘర్షణ, అనునిత్యం. మనం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఉండేటువంటి ఘర్షణ, ఇదే ఘర్షణ మనిషికి. అయితే దీని మూలాల్లోకి వెళ్ళాలి, దాన్నే విచారణ అని చెప్తాం. ఇప్పుడు ఎవరన్నా ఒక మహాత్ముడు ఒక మాట చెప్పాడు. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఏ విచారణ చేయం. బ్లైండ్ బిలీఫ్ ఎప్పుడు నిలబడదండి. అందుకోసమే సాయిబాబా కూడా దేన్నైనా సరే విచారించి నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? బాబా చెప్పేది కాదు అది. బాబా చెప్పేది అయితే నిన్ను నువ్వు తెలుసుకొని ఎందుకు చెప్తారు? నువ్వు ఇదిరా అని చెప్తారు కదా. ఇది ఎవరూ చెప్పలేదండి. ఇది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎన్ అవుట్ సైడ్ ఫ్యాకల్టీ. మనకి మనం, ఎవరికి వాళ్ళు. రెండవది, నాకు ఆకలేస్తే నేనే తినాలి, కానీ నాకు ఆకలేస్తే మహాత్ముడు ఎవరు తిన్నా కూడా నాకు కడుపు నిండదు. ఈ కనీస జ్ఞానం ఉంటే చాలు. మనం ఏం చేస్తామంటే కారణాలు ఏమన్నా కావచ్చు, నాకు తెలియకపోవచ్చు, చేసే శ్రద్ధ లేకపోవచ్చు, ఎలా చేయాలో తెలియదు, తప్పు చేస్తే ఈ రకరకాల గందరగోళం అంతా ఉంటుంది. సహజంగా మనం ఏం చేస్తామంటే అన్నిటికన్నా తేలికైంది, చాలా సెక్యూర్డ్ అయిన మెథడ్ ఏంటంటే బ్లైండ్ బిలీఫ్ ఆల్వేస్ డేంజరస్. ఎప్పుడైనా పడిపోతుందండి దానికేం. రెండవది, అందుకోసమే చూడండి మనం ఊరికి మారుస్తూ ఉంటాం. మనకు పెద్ద ఫెసిలిటీ ఉంది.
చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరు నచ్చకపోతే మనం కొత్త దేవుడు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్ ఈస్ రియల్. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి విషయం ఉండదు. మనం దాన్ని చూడం కాబట్టి మనకి తయారు చేసుకోవచ్చు అని కూడా కనబోస్తుంది. దేవుడు తయారు చేసింది కాదా చెప్పండి, టు బి ఆనెస్ట్. అది ఏ మతం కానివ్వండి, ఏ సిద్ధాంతం కానివ్వండి, ఏ నమ్మకం కానివ్వండి, వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఇదంతా చేస్తున్నాడనే ఒక ఉద్దేశం, అంటే ఒక గుడ్డి నమ్మకం. నిజంగా భగవంతుడే చేస్తుంటే మానవ బ్రతుకు ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అది మన కర్మ ఫలితం కదా. ఇంకా ఆయన చేసేదే ఉంది. ఇక్కడ మన అంటున్నాం కదండి, మన మాటలోనే మోసం ఉంది చూసారా. ఓ పక్కేమో అంతా ఆయన చేస్తున్నాడు అంటున్నారు, మళ్ళీ వెంటనే మనకు వచ్చేసరికి ఆయనకి ఇది ఆపాదించడం కొంచెం మంచిదో కాదో, భయమో కాదో, మళ్ళీ ఏమైనా శపిస్తాడో అని భయం. ఇది మన కర్మ కదండి. మన కర్మ అన్నప్పుడు లెట్ us మేక్ ఇట్ వెరీ క్లియర్, ఇది మీ కర్మ, ఆయన చేస్తున్నాడా ఒకటి చెప్పండి. మన కర్మే కాబట్టి ఆయన ఊసెత్తకండి. అంటే ఇప్పుడు మనము ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించిన రిఫ్లెక్షన్, మనం మంచి పనులు చేయాలనే భగవంతుడు చెప్పారు. కానీ మీరు అన్నట్టుగా బాబా కూడా చాలా విషయాలు చెప్పారు, కానీ చెప్పిన వింటే కదా. కాబట్టి ఆ సెక్షన్ కాసేపు పక్కన పెట్టండి అంటున్నా. ఓకే, చెప్పినా వింటల్లా, అదే కదా, అది చేసేది కాదు. దాన్ని ఎందుకు అస్తమానం కదిలిస్తారు? దాని ఉండనివ్వండి. ఈ ఇమేజెస్ కి దీనికి ఏంటి లింక్? చాలా దగ్గర సంబంధం ఉంది కదా. ఎందుకంటే మన కన్ఫ్యూజన్ ఇంత అంతా కాదండి. అదే కదా, మన భయంలోంచి మనం వేసుకున్న అపనమ్మకాలు, మనం పెట్టుకున్నటువంటి ఏ బేస్లెస్ బిలీఫ్స్, ఇల్యూజన్స్ వెరసి మన జీవితం ఒక పెద్ద కన్ఫ్యూజన్ గొట్టయిపోయింది. దీనిలో ఇది ఎవరు వేసుకున్నారు? మనం వేసుకున్నాం. మనం ఏమంటున్నాం అంటే ఎవరో వచ్చి బయటికి లాగాలంటున్నాం. ఎవరు లాగట్లా. యుగాలు గడిచిపోయినాయి, జీవితాలు కాదు, యుగాలు గడిచిపోయినా ఎవరిని ఎవరు లాగట్లా. ఎవరి ఉచ్చుముడి వాళ్ళే తీసుకోవాలి, ఇది విషయం. ఇది మనకి ఇష్టం లేదు కాబట్టి ఎవరో వచ్చి చెప్తారు, లేదండి మీరు ఫలానా వాళ్ళకి గనక ఇట్లా చేసినట్లయితే మీరు బయటపడతారు. ఇట్స్ ఎ బ్లైండ్ బిలీఫ్. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే భగవంతుడి రక్షణ లేదా అని వెంటనే ప్రశ్న వస్తుంది. అసలు భగవంతుడే ఏమిటో తెలియకుండా భగవంతుడు రక్షణ, నీకు భగవంతుడు ఇంపార్టెంట్ కాదు, రక్షణ ఇంపార్టెంట్. ఇది చెప్పు అంతే కదా. భగవంతుడు అనేది ఒక పదం అండి. వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. మనకు అది అక్కర్లేదు కూడా, టు బి ఆనెస్ట్. దేవాలయానికి, ఆఫీస్కి, ఏదైనా బాధ్యతాయుతమైన పనికి, సినిమా హాల్కి వెళ్ళినంత ఆనందంగా ఎవరిని వెళ్తారా చెప్పండి నాకు. ద ఇన్నర్ ఫీలింగ్, బికాజ్ వీ హ్యావ్ నో ఐడియా అండి. అంటే ఇప్పుడు మనకు ఏర్పడిన పాస్ట్ ఇమేజెస్ని రిమూవ్ చేసి, దుఃఖం రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్కి హౌ వి కోరిలేట్? ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ఎ బ్లైండ్ వే. ఎక్కడ మన రియాలిటీకి దగ్గరలో లేవండి అసలు. వి ఆల్ ఆర్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఒక కన్ఫ్యూజన్లో అడ్జస్ట్ చేసుకుంటూ యాక్సిడెంటల్గా లైఫ్ గడుపుతున్నామే. కానీ ఏ రోజు కూర్చొని నా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఎవడన్నా ఆలోచించాడా? ఎవడ సంగతి తీసి పక్కన పెట్టండి. మీరు ఆలోచించారా? నేను ఆలోచించానా? అఫ్ కోర్స్ ఐ హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ థాట్ టు ఇట్. దట్స్ ద రీజన్ ద లైఫ్ ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్ మై లైఫ్. వై ఆర్ వి నాట్ సీరియస్ అబౌట్ అవర్ లైఫ్ అండి? నేను నా లైఫ్ గురించి నాకు సీరియస్నెస్ లేకపోతే హూ విల్ హ్యావ్ ఇట్? ఎవరికి ఉంటుంది చెప్పండి? నా లైఫ్ నాకే అక్కర్లేదు, నేనే ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తాను. ఇప్పుడు మనం ఈ దుఃఖము, బాధ గురించి మనం విచారణ చేస్తున్నాం కాబట్టి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ నార్మల్ డే టు డే లైఫ్ చూడండి, సంహవ్ మనం డే అయిపోయిందా లేదా అనేది చూస్తున్నాం తప్ప దేర్ ఈజ్ నో రియల్ లివింగ్. నిజంగా జీవిస్తున్నది అనేది ఏమీ లేదండి. పసిబిడ్డ దగ్గర నుంచి మరణించేవాడికి ఎవరికి ఏం లేదు. దేర్ ఈజ్ నో క్లారిటీ అట్ ఆల్. ఏమున్నదా అంటే బంచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కదా. నాకు దేని ఎందుకు క్లారిటీ లేదు, మొత్తం అంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. సో నేను దానికి ఏం చేస్తానంటే ఆ కన్ఫ్యూజన్ ఎంతకని చెప్పుకొని నేను బాధపడతాను. ఉన్న దాంట్లో ఒక ఆనందాన్ని ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అది ఎండమావండి, దాంట్లో ఆనందం లేదు అసలు. ఎవరిని అడిగినా చెప్తారు ఈ విషయాన్ని. ఊహ తెలిసిన బిడ్డ దగ్గర నుంచి, స్కూల్కి వెళ్తున్న పిల్లాడి దగ్గర నుంచి, వివాహమైన వాళ్ళ దగ్గర నుంచి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి, నా స్మైల్, నా ఆనందం ఎదుటివాడు చూడటానికే తప్ప నాకు లేదు. ఉందా? సో కాల్డ్ సైంటిస్ట్ కానివ్వండి, ఒక గ్రేట్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఆర్టిస్ట్కి అసలు సంతోషం ఉండదు. ఎందుకంటే వాడికి 24 టెన్షన్ ఇంకా ఎవడొస్తాడా? లేదా? త్రూ అవుట్ లైఫ్ ఇట్స్ ఎ ట్రమెండస్ టార్చర్ దట్ వీఆర్ గోయింగ్ టు గో త్రూ. ఇంతకు మించి ఏమని చెప్పండి మన జీవితంలో? మీరు గురువులనే తీసుకోండి, దేవుణ్ణే తీసుకురండి, మధ్యలోకి ఎన్ని రకాలైన సెటప్స్ మన చుట్టూ వేసుకున్నా కూడా
ఇసుమంత ప్రశాంతత కానీ క్లారిటీ కానీ ఎస్ ఐ నో దిస్ అని చెప్పడానికి ఏ ఒక్క శాతం కూడా మన జీవితంలో లేదు. మనం ఏం చేసామంటే అది లేదని తెలుసుకొని ఎస్కేప్స్ ఎత్తుకున్నాం. నేను దాన్ని తప్పుకోవాలి. ఈ తప్పుకోవటంలో భాగమే ఒక గురువు గారిని దర్శించటం, ఒక క్షేత్రానికి వెళ్ళటం, ఒక ఎక్సైట్మెంట్ కావాలి నాకు. ఆల్ ఎక్సైట్మెంట్స్ ఆర్ ఎస్కేప్స్ అండి, ఆల్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్ ఎస్కేప్స్ అండి. ఎస్, ఐ గో టు మూవీ. వై ఆర్ వి వాచింగ్ ఎ మూవీ? వి ఆల్ ఆర్ వాచ్ మూవీస్, రైట్? మనందరం సినిమా చూస్తాం, మనందరం ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్తాం. వై? టు గెట్ అవుట్ ఆఫ్ సమ్ మూడ్. యూ వాంట్ టు బికమ్ కామ్ డౌన్, అంతేనా? ఒక ప్రశాంతత కోసం, ఒక ఆనందం కోసం వెళ్తాం కదా. దట్ మీన్స్ వాట్? దట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ వీఆర్ నాట్ అట్ ఆల్ ఇన్ కంట్రోల్. అదే కొంతమంది బార్కి వెళ్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, రకరకాలైనటువంటి ఎస్కేప్స్ ఎత్తుక్కున్నాం. వెరసి ఒక మనిషి జీవితం చూస్తే ఇట్స్ అ నెట్వర్క్ ఆఫ్ ది ఎస్కేప్స్. చెప్పండి, ఎక్కడుంది మన జీవితం? ఎక్కడుంది చెప్పండి. ఇట్లా ఇప్పుడు ఒక గురువు గారిని కానీ ఎవరినన్నా మనం అనుకున్నప్పుడు వాళ్ళని అడగాల్సింది ఇది కదా. ఇప్పుడు మన దుఃఖం పోవటానికి మన ఇమేజెస్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలి? రైట్, యు ఆర్ కమింగ్ టు ది పాయింట్. యు ఆర్ బ్రింగింగ్ బ్యాక్. నేనేమంటున్నానంటేనండి, అన్లెస్ యూ రియలైజ్ ద సీరియస్నెస్ ఆఫ్ ది కరెంట్ సిచ్యువేషన్ వీ కెనాట్ పుట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ టు దట్. దట్స్ అ రీజన్. మీరు 2-3 సార్లు ఆ ప్రశ్న వేసినా నేను దీన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, మన లైఫ్ ఎంత భయంకరమైన కేయాస్లో ఉందో మనకి చక్కగా తెలియాలి. అది తెలియటం లేదు, మనం తప్పుకుంటున్నాం దాని నుంచి. కాబట్టి నేనేమంటున్నానంటే, దేర్ ఈజ్ ఎ వే అండి. దేర్ ఈజ్ డెఫినెట్లీ ఎ వే. ఎ మ్యాన్, ఎ సీరియస్ మ్యాన్, నాట్ ఎ మ్యాన్, ఎ సీరియస్ మ్యాన్ కెన్ లివ్ వెరీ వెరీ హ్యాపీలీ ఇన్ దిస్ లైఫ్. దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్. హౌ అని మనం ప్రశ్న వేసాం, కానీ నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు ఎంత పే చేయగలరు? యూ వోంట్ పే ఎనీథింగ్, యూ వోంట్ గెట్ ఎనీథింగ్. సింపుల్. ఆఫ్టర్ ఆల్, ఇఫ్ ఐ నీడ్ ఎ వాటర్ బాటిల్, ఐ హ్యావ్ టు పే సమ్ అమౌంట్, ఇజంట్ ఇట్? You need anything, you are paying, but you don't want to pay anything for your happy life. I don't know whether you are really saying that answer. If you don't pay anything, you won't get anything, as simple as that. Where is the question? Now you tell me, if you really wanted to live full of happiness in your life. అంటే ఆలోచనలకు చర్యలకు ఖర్చే ఉంటుంది అని. మీ చర్యలు ఆనందంగా ఉండడం కోసం you are spending all your life. You want to be happy when your family is happy. కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఆ ఫ్యామిలీ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నాడు సగటు మనిషి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కదా. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అట్టర్ ఫ్లాప్, బంచ్ ఆఫ్ మిజరీ, కాదా. వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ దాట్. ఇట్ ఈస్ నాట్ ఎ థాట్, ఇట్ ఈజ్ యువర్ లైఫ్. అందుకోసమే శ్రీకృష్ణుడు చెప్పిన, ఆదిశంకరుడు చెప్పిన, ఎవరు చెప్పినా మనిషికి అర్థం కాదండి. ఇంత భయంకరమైనటువంటి ఆ కన్ఫ్యూజన్లో నుంచి కనీసం బయటకు కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు మనిషి. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, నో యూస్. యూ విల్ లిజన్ అండ్ యూ విల్ లీవ్ ద వే యూ లీవ్ నార్మల్లీ. దట్స్ వాట్ హ్యాపెన్. అంటే నేను చెప్పడం కాదండి, గౌతమ బుద్ధుడు చెప్పినప్పుడు ఏ ఒక్కడు వినలా. ఇట్స్ ఫ్యాక్ట్. వెన్ బుద్ధ రియలైజ్డ్ ద ట్రూత్, హీ ఎక్స్ప్లెయిన్డ్ ది ట్రూత్ లిటరలీ. Nobody has listened to him. So it's a damn serious thing. And we are completely lost in the maze and we are not even interested. మీరు అడిగారు కదా దానికి ఏం తీసుకుంటుంది అని. ఆల్ యువర్ ఎనర్జీస్. ఇదే విషయాన్ని మనం ఎన్నిసార్లు చెప్పుకున్న ఊరికి చెప్పుకోవటం వెళ్ళిపోవటం అయిపోతుంది. తెలిసి కూడా వీఆర్ డూయింగ్ ఇట్ బికాజ్ ఐ నో ఇట్. ఐ నో ఇట్ బికాజ్ వీ సీ ఇట్. వి లిటరల్లీ సీ. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన, బుద్ధ భగవానుడు ఏం చెప్పాడో మనకు తెలియదు, కానీ భగవద్గీత మనందరం వినే ఉంటాం ఒక సమయంలో అయినా సరే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు, నేను ఎవరినైనా పరిపూర్ణంగా అనుగ్రహించేటప్పుడు ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్. అంటే అర్థం కాల. మీరు ఏమై ఉన్నారో ఇప్పుడు దట్ విల్ బి టేకెన్ ఆఫ్ ద హోల్ థింగ్. యూ విల్ బి అది భయపడిపోతారు జనాలు. మనకెంతసేపు ఏంటంటే వీ వాంటెడ్ టు యాడ్ సంథింగ్ టు ఎగ్జిస్టింగ్ వన్. So the basic problem is we are not realizing how serious our life is. We are simply looking for the suggestions, simply looking for the solutions. We need someone to say what I supposed to do. That will never work. Either Krishna said, Rama said, Buddha said, someone else said,
is all going to go in vain. We have to మనం రియలైజ్ అవ్వాలి. కానీ వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మనం వినని స్థితిలో ఉన్నప్పుడు అది ఏమాత్రం మనకు ఉపయోగపడగలగదు. ఇది కూడా అంతే. See, the very change will come when you realize the problem of it. It is not someone is telling us. When we are serious about our life, how I can come out of this daily turmoil, which is really distracting all the time in my mind because of various kinds of images which I have created, nothing to do with God or anyone. ఏది చెయ్యి, కర్మ వల్ల ఇది సాధ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా కర్మణ నా ప్రజయ నధనేన త్యాగేనైక అమృతత్వ మానసు అని మనకు వేదం చెప్తుంటే మనం వినే స్థితిలో మనం ఎక్కడున్నాం చెప్పండి? లేవు. వీ జస్ట్ వాంటెడ్ టు లీవ్ అవర్ లైఫ్ అండ్ డెఫినెట్లీ దే ఆర్ ఆల్సో నాట్ వరీడ్ టూ మచ్ బికాస్ దే గాట్ వాట్ దే వాంట్. అండ్ ఇంకోటి, వాళ్ళు కూడా మనం ఏదో విని తరించాలని చెప్పరండి. ఇట్ ఈస్ ది జనరల్ ఫ్లవరింగ్ దట్ హ్యాపెన్స్, దట్స్ ఆల్. మనం విన్నామని వాళ్ళు సెలబ్రేట్ చేయరు, మనం వినలేదని వాళ్ళు బాధపడరు. దే క్యారీ ఆన్ విత్ దేర్ లైఫ్. So we must be serious. One must be, we in the sense, one must be serious about their life, and that is only the one is going to work for you. And I am asking you people, how do you want to remove your image? Yes. You think about it. What effort you have given to it. Me telling is utter waste. You will never see that. You have to work on it. Come up with your outcomes. Then Guru may suggest something. అంతేగాని ఏ గురువు చెప్పినా, ఏ దేవుడి దిగి వచ్చినా, ఎంతమంది అవతారమూర్తులు, ఎంతమంది సేవియర్స్ వచ్చినా సరే, అవర్ లైఫ్ క్వాలిటీ విల్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎన్ ఇంచ్ ఆఫ్ ఇట్. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది వాటి మన నిత్య సత్యం సాయి తత్వం. బాబావారు చెప్పినట్టుగా మన దుఃఖాన్ని మనం నిర్మూలించుకోవాలి అని అంటే మనకు ముందు ఏర్పడిన భావాలు, అభిప్రాయాలు, వాటి ప్రభావం చాలా ఉంటుందట. మరి వాటన్నిటినీ కూడా తొలగించుకోవాలనంటే మనం ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా విషయాలు మీరంతా తెలుసుకున్నారు కదా, పాటించే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.